ఈరోజు తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశ విముక్తికి కూడా ఒక మార్గాన్ని చూపించినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆనాడు పోరాటంలో పాల్గొన్నటువంటి బందగి నుంచి మొట్టమొదటి తిరుగుబాటును లేవనెత్తిన ఐలమ్మ దగ్గర నుంచి చిన్న వయసులోనే తుపాకీ పెట్టినటువంటి స్వరాజ్యం గారి నుంచి స్ఫూర్తి పొంది ఈనాడు భారతదేశ విముక్తి కోసం పోరాడతాం అని చెప్పేసే ప్రతిజ్ఞను ఇప్పుడే మనం తీసుకున్నాం. ఈ దేశానికి ఈరోజు పట్టినటువంటి పీడ, ఏ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ఉన్నారో ఈ పీడని వదిలించితే తప్ప కనీసమైన ప్రజాస్వామిక హక్కుల్ని నిలబెట్టుకోలేం. ప్రజాస్వామ్యాన్ని బలపరుచుకుంటూ, భూపోరాటాల్ని బలపరుచుకుంటూ భారతదేశ విముక్తికి యువతరాన్ని కదిలి రమ్మని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ భారతదేశ విముక్తి కోసం సాయుధ పోరాటం నిరంతర స్ఫూర్తిని రగిలిస్తుందని, వక్రీకరణలన్నింటినీ తిప్పికొట్టి విజయం సాధిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పూరుతూ మీ అందరికీ విన్నవిస్తున్నాను, తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. వారి వారసత్వాన్ని ముందుకు తీసుకొని పోతామని, వారి త్యాగాలను వృధా కానివ్వమని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. కులంతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా సమస్త ప్రజానీకం నడిపిన ఈ రోజు పోరాటం సాక్షిగా, చరిత్రను వక్రీకరించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని, మతోన్మాదాన్ని కులోన్మాదాన్ని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నాడు 10 లక్షల ఎకరాలు పంచిన పోరాట సాక్షిగా, వేలాది గ్రామాలు విముక్తి చేసిన పోరాట సాక్షిగా, ఐలమ్మ సాక్షిగా, రెడ్డి కుమరయ్య సాక్షిగా, ఇటీవల మరణించిన స్వరాజ్యం గారి సాక్షిగా భూ పోరాటాలను ఉధృతం చేస్తామని, నాడు పోరాటంలో పంచిన భూములను, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పంచిన భూములను నేడు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా, భూ మాఫియాకు వ్యతిరేకంగా మరో భూ పోరాటాలను సాధిస్తామని రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, కార్మిక వర్గం, సమస్త శ్రామిక వర్గం ప్రతిజ్ఞ చేస్తా ఉంది. అమరవీరులకు జోహార్లు తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణ మరో వీరులకు జోహార్, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మరో వీరులకు. ఈ రోజు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన రోజు, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన రోజు సందర్భంగా ఈరోజు ఢిల్లీలో బ్రిటిష్ భవన్ లో జరుగుతూ ఉంది. దీనికి ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి ఈ వెంకట గారు, అఖిల భారత కిసాన్ సభ ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు సాగర్ గారు, ఇతర కామ్రేడ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాగర్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 నుంచి 1951 వరకు తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో వీరోచితంగా జరిగింది. ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి ప్రజలను విముక్తి చేయడం కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి ఈ చరిత్రని ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవమైనటువంటి చరిత్రని ప్రజలకు తెలియకుండా దాన్ని వక్రీకరించి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. వాస్తవంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా భూమి పంపకాన్ని ఎజెండా మీదికి తీసుకొచ్చినటువంటి పోరాటం, ఈ దేశంలో అనేక సంస్కరణలకు పునాది వేసినటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని ఈరోజు హిందూ ముస్లింల పోరాటంగా వక్రీకరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఆ రోజు నైజాం నవాబు ముస్లిం అయిన అనేక ప్రాంతాలలో జమీందారులు, జాగీరుదారులు ఉన్నారు. ఆ రోజు
బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే బొతవు కొడుకో నా కొడుక ప్రతాపరెడ్డి అనేటువంటి పాట. ఆ రోజు జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆ పాట ఆ రోజు మహిళలని లేదా వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళని, వ్యవసాయ కూలీలని, కౌలు చేసుకునేటువంటి వాళ్ళని తీవ్రంగా వేధిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది జమీందారులు, జాగీర్దారులు ఉన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైనటువంటిది. ఆ సందర్భంలో మొదటి అమరవీరుడు కూడా ఈ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మైనార్టీనే, ముస్లింలే ఉన్నారు. అదే రకంగా ఈ జర్నలిస్టులుగా ఉండి, కవులుగా ఉండి ఈ నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళలో కళాన్ని విదిలించి గళాన్ని ఎత్తినటువంటి వాళ్ళలో అనేక మంది ముస్లిం నాయకులు ఉన్నారు. సోయబుల్లా ఖాన్ ఉన్నాడు, అదే రకంగా మగ్దుమ్ మొహియుద్దీన్ ఉన్నాడు, కవి ఉన్నాడు, ఆయన కార్మిక నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి అదేదో హిందూ ముస్లింల గొడవగా సృష్టించేసేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటిది చరిత్రని వక్రీకరించడమే తప్ప మరోటి కాదు. అందుకనే బీజేపీ వాస్తవమైనటువంటి చరిత్రని మరుగుపరిచేటువంటి ప్రయత్నం ఏదైతుందో అది దుర్మార్గమైనటువంటిది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉన్నటువంటి యువత, విద్యార్థి లోకం, కార్మికులు, కర్షకులందరూ కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా వచ్చి విముక్తి చేసినామని చెప్తున్నారు. మొత్తం ఒక సాయుధ పోరాటం ప్రారంభమై 3000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకుని 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచినటువంటి ఆ చరిత్రని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు నైజాము ఇక చివరి దశకు వచ్చింది, కూలిపోతాడు అనుకున్నప్పుడు ఇండియన్ సైన్యము, యూనియన్ సైన్యాలు వచ్చినాయి తప్ప అప్పటిదాకా ఇక్కడ చొరబడేటువంటి ప్రయత్నం చేయలేదు. 500కు పైగా సంస్థానాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉంటే 3 సంస్థానాలు మిగిలిపోయినాయి. అందులో కాశ్మీర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జూనాగఢ్ కావచ్చు. హైదరాబాద్ దగ్గర కేంద్ర ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని చేసుకున్నది. అంటే భారతదేశము హైదరాబాదు యథాతథంగా మీరు ఎట్లయితే ఉన్నారో అదే రకంగా ఉండండి, మేము ఏ రకంగానైతే ఉన్నామో భారతదేశం అదే రకంగా ఉంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. రెండోది కూడా విముక్తి చేసినామనేటువంటిది చెప్తున్నారు. ఈరోజు పోరాటం జరిగినటువంటి సందర్భంలో రైతాంగం మీద, అదే రకంగా మహిళల మీద, పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద తీవ్రమైనటువంటి చిత్రహింసలు పెట్టి ఊచకోత కోసి మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించినటువంటి రజాకారులు ఎవరైతే ఉన్నారో ఆ రజాకారుల నాయకుడిగా ఉన్నటువంటి కాసిం రజ్వీకి ఇక్కడి నుంచి పాకిస్తాన్కి పంపించినటువంటిది ఎవరు? ఒకవేళ నిజంగానే మీరు యాక్షన్ తీసుకుని ఉంటే, విముక్తి చేసి ఉంటే, వాళ్ళకి శిక్ష ఏదలుచుకుని ఉంటే ఆ రకంగా పంపించేటువంటి వాళ్ళు కాదు. అదే రకంగా నైజాం నవాబుకు ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో రాజ్ ప్రముఖగా పెట్టారు. అంటే ఇప్పుడున్నటువంటి గవర్నర్ స్థానంలో పెట్టారు. వాళ్ళకు రాజభరణాలు ఇచ్చారు, ప్రత్యేకంగా భరణాన్ని ఇచ్చారు, అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఉంచారు. నిజంగానే మీరు విముక్తి చేసి ఉంటే, వాళ్ళకు వ్యతిరేకంగానే కొట్లాడిన ఉంటే వాళ్ళ మీద ఆ రకమైన జైల్లో ఉండాల్సినటువంటిది నైజాం నవాబు. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు. మరోవైపు 1500 మంది 1948 సెప్టెంబర్ 17 దాకా చనిపోతే యూనియన్ సైన్యాలు వచ్చిన తర్వాత 2500 మంది ప్రాణాలు బలిదానం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే చరిత్ర మీరు మారిస్తే మారిపోయేటువంటిది కాదు, రక్తాక్షరాలతో లిఖించబడినటువంటిది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దానికి వారసత్వం ఎర్రజెండానే. అందుకనే ఆ చరిత్రని వక్రీకరించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర మట్టి కుప్పల్లో కలిసిపోతారు తప్ప చరిత్ర మాసిపోదు అనేటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రోజున్నటువంటి ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలు, ఆ రోజు రక్షిత కౌలుదారి చట్టం, భూ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం జరిగింది కాబట్టే రక్షిత కౌలుదారి చట్టం 1950లోనే వచ్చింది. భూ సీలింగ్ చట్టం వచ్చింది. వాటన్నింటినీ గ్రామ స్వరాజ్యాలు, గ్రామ పంచాయతీలు రెగ్యులర్గా ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయనంటే ఆ రకమైనటువంటి గ్రామ స్వరాజ్యాల్ని ఏర్పాటు చేసినటువంటి వారసత్వం కూడా అక్కడే ఉంది. అందుకనే ఈ చరిత్రని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తే కుదరదు. ఖచ్చితంగా ఆ పోరాట స్ఫూర్తితో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా మరో సాయుధ పోరాటం స్ఫూర్తితో మరో భూ పోరాటానికి మనందరం కూడా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.